గారికి మరి మొన్న పడిపోయారంటే బండి మీద యాక్సిడెంట్ అయిందంటండి. మోకాళ్ళ మీదే కొంచెం దెబ్బ స్వల్పమైన గాయం తగిలింది. దేవుడు ఎంతగానో ముట్టుకుని దేవుడు కాపాడుతూ ఉన్నారు. ఏ గాయం తగలకుండా దేవుడు సహాయం చేశారు. సాక్ష్యాన్ని పంచుకోవడానికి సెలవిచ్చారు. ఆ కుటుంబం కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి తల్లి చెప్పిన సాక్ష్యం ఇంతవరకు గంగారు సాక్ష్యం పంచుకుంటూ వచ్చారు. ఈ మధ్యకాలం సమయంలో బలహీనం కావడంతో ఏ నొప్పి ఇచ్చినా భయం వేస్తున్నాయి కాబట్టి అందుకే భయపడుతూ వచ్చారు. మరి మన దేవుడు అయితే నమ్మదగిన దేవుడు, గొప్ప శక్తివంతమైన దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు కాబట్టి రాత్రికాల సమయంలో ఆమె జీవితంలో గొప్ప కార్యం చేసి దేవుడు సజీవ రెక్కల్లో ఉంచి నేడు దినాన్న ఆమె ఆరాధించడానికి దేవుడు మంచి కృప చూపించారు. ఇంకనూ సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. బలహీనల కొరకు మీరు మరింతగా ప్రార్థన చేయండి. ఈ ఆరాధనలో దేవుడు అనేక స్వస్థతలు దేవుడు ఖచ్చితంగా ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్య భాగంలోనికి వెళ్దామండి. మరి గత 2 వారాల నుంచి మనము ఒక వాక్యాన్ని ధ్యానిస్తున్నాము. దేవుడు ఎందుకు కోపపడిను అని కదండి. ఏం వాక్యం జ్ఞాపకం చేసుకుంటున్నాం? దేవుడు ఎందుకు కోపపడుతూ. మరి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా వందనాలండి. దేవుడు ఎందుకు కోపపడెను అనే అంశాన్ని మనం చూసుకుంటూ మొదటి రోజున మనం చూస్తూ వచ్చాము. పూర్ణ హృదయంతో ఆయన్ని అనుసరించకే ఇశ్రాయేలు మీద ఎవరి కోపం వచ్చిందండి? దేవుని కోపము వచ్చింది కదా. ఇశ్రాయేలు దేవుడిని పూర్ణ మనసుతో అనుసరించగా, పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించగా వారి మీదకి దేవుని కోపం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే 2వ వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఫిలిష్తీయుల మధ్య నుంచి ఏం వెళ్ళిపోయి ఇశ్రాయేలు మధ్య నుంచి ఏం వెళ్ళిపోయిందండి? మందసం వెళ్ళిపోయింది. ఫిలిష్తీయులకి ఏం జరుగుతూ వచ్చింది? జయం జరుగుతూ వచ్చింది. ఇశ్రాయేలుకి ఏం జరుగుతూ వచ్చిందండి? దేవుడు ఎడబాసులని వారు ఎరిగి ఉండి కూడా దేవుడు ఎందుకంటే వారిని విడిచిపెట్టి దేవుని కోపం వారి మీదకి ఎందుకు వచ్చిందంటే వారు చేసిన అవిధేయతను బట్టి దేవుని చెప్పని పని వారు చేశారు కాబట్టి దేవుని కోపం వారి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇది నన్ను కూడా అదే వాక్యాన్ని కొనసాగించుకుందామండి. దేవుడు కోపము ఎందుకు వచ్చిందని ఆలోచించినప్పుడు యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనం కానీ చదువుతారా? శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఇట్లనగా యూదా గోత్రములో జరాహు మును మనముడను జద్ది మనముడను కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకునేను గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. యెహోషువ మీరు వెళ్ళి దేశమును వేగు చూడమని చెప్పి బేతేలు తూర్పు దిక్కున హాయి అను పురమునకు ఎరుకో నుండి వేగులు వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమున వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకము 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకుని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అనేది. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. సృష్టికర్త, సర్వోన్నతుడా, నీ పాద పద్మాలకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. నా శిరస్సు వంచి నీకు ప్రార్థిస్తున్నాను. నీ పాదాలు పట్టుకుని ప్రభా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఇదిగో మరి ఈ సమయము మీది నాయనా ప్రభా. ఇక్కడ చేరి వచ్చిన నీ బిడ్డలు మీ వారు ప్రభా. అయ్యా ఇదిగో మరి నాయన ఈ స్థలమందు నీ ఆత్మనైనా ప్రభ సంచారం చేస్తున్నందుకే నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు నాయన ప్రభ అనేక విషయాలను తీస్తూ నిన్ను మహిమపరుస్తూ వచ్చాము. చదవబడిన ఈ వాక్య లేఖ భాగాన్ని నాయన మాకు విరిచి మాకు వడ్డించండి స్వామి. నన్ను సంపూర్ణంగా నీ సిలువ చోట మరుగుపరుచుకోండి. కావలసిన ఆత్మతో మీరు నింపండి స్వామి. నాయన ఏమి తెలియని వారము తెలియచేయండి నాయన. నీ జ్ఞానం ఇచ్చి మాకు తెలియచేయండి ప్రభా.
నీ మాటలు మాకు అనుగ్రహించండి ప్రభా. ఇక్కడ మా అందరి మనసులు, మా అందరి హృదయాలు నీ స్వాధీనంలోనికి తీసుకోండి. ఆయా చీకటి శక్తులు, అంధకార శక్తులు లయపరచండి ప్రభా. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని అందరినీ నింపి, నీ మహిమా దీవెనలతో మమ్మల్ని నింపి కృప దయచేయమని ఈ వాక్యం నీ చేతులకు అప్పగించుకుంటే, ఈ సమయాన్ని నన్ను నీ చేతులకు అప్పగించుకుంటుండగా నీ కృప దయచేయమని స్తుతించి ప్రార్థించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. చదవబడిన వాక్యంలో శిబితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేశారు. ఎట్లనగా యూదా గోత్రములో, ఇక్కడ ఇశ్రాయేల్లో వారు ఐగుప్తు నుండి కానానుకు నడిచే ప్రయాణ మార్గంలో వారు వస్తున్నట్టుగా ఎవరి నాయకుడైన మోషే ఏమైపోయారండి? మృతి పొంది ఏమయ్యారు? వెళ్ళిపోయారు. మృతి పొంది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఆ ఇశ్రాయేల్ని ఎవరి చేతికి అప్పగించాడండి? యెహోషువ చేతికి అప్పగించాడు. నాయకుడిగా యెహోషువ గారిని నియమించారు. ఈ యెహోషువ నడిపిస్తుండగా వీరు వస్తూ ఉండగా ఇలాగే ఎరుకోను దాటుకుని ఎరుకో దగ్గరకు వచ్చారు. ఎరుకోను స్వాధీనపరచుకోవటం అనేది సామాన్యమైన విషయం కాదు. అయితే ఎరుకోను వీళ్ళు స్వాధీనపరుచుకున్నారు. స్వాధీనపరుచుకుని ఎలా స్వాధీనపరుచుకున్నారండి? దేవుడు వీరికి తోడుగా ఉండటం వల్ల, దేవుడు వీరికి సహాయం చేయటం వల్ల, దేవుడు ఎలాగైతే చెప్తూ వచ్చారో ఆ విధంగా ఏ పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నారు? ఎరుకో పట్టణాన్ని వీళ్ళు స్వాధీనపరుచుకుంటూ వచ్చారు. అయితే ఆ స్వాధీనపరుచుకునేటప్పుడు ఎరుకో పట్టణంలో స్వాధీనపరుచుకుంటూ వచ్చినప్పుడు దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. అందుకని వీళ్ళకు ఒక ధైర్యం కలిగి, ఒక ధైర్యం వచ్చి ఇక్కడ అంటున్నారు, హాయి పట్టణాన్ని కూడా మనము స్వాధీనపరచుకోవడానికి వెళ్తున్నాం. హాయి పట్టణానికి కూడా దేవుడు మనని వెళ్ళమన్నాడు. కాబట్టి హాయి పట్టణానికి వెళ్ళేటప్పుడు ఎందుకు ఇంతమంది వెళ్ళటం? ఎంతమంది అండి? ఇంతమంది యోధులు ఎందుకు? ఇంతమంది యుద్ధం చేసేవారు ఎందుకు వెళ్ళటం? హాయి పట్టణం చాలా చిన్న పట్టణం, అది మనం స్వాధీనపరచుకో. ఎందుకు అంటే వీళ్ళకి ఇంత గొప్ప నమ్మకం, ఎందుకు ఇంత నిరీక్షణ కలిగిందంటే పెద్ద ఎరుకోని దాటుకుని వచ్చేసారు. కాబట్టి ఏం దాటుకుని వచ్చారండి? ఎరుకో పట్టణాన్ని దాటుకుని వచ్చారు. కాబట్టి దానినే స్వాధీనపరుచుకున్నాం. కాబట్టి హాయి పట్టణాన్ని స్వాధీనపరచుకోవటం పెద్ద గగనం ఏం కాదు మనకు అని ఇశ్రాయేలు అనుకుంటూ వచ్చారు. అంతే కదండి. పెద్ద సమస్యని దాటుకున్న తర్వాత చిన్న సమస్య పెద్ద లెక్క అంటారా? మన జీవితంలో ఏదైనా కష్టాలు ఉన్నా పెద్ద కష్టం ఉందండి, ఆ కష్టం దాటిపోయిన తర్వాత చిన్న కష్టం వచ్చిందనుకోండి, ఏమనుకుంటాము? మన హృదయం మనమే ఏమనుకుంటాం? ఆఫ్టర్ ఆల్ అనుకుంటాం, ధైర్యపరుచుకుంటాం కదా. ఏమని? అదే దాటుకుని వచ్చాము, అదే దాన్ని దాటుకుని వెళ్ళాం కాబట్టి ఇది ఎంత అని మన హృదయానికి, మన మనసుకి మనం ఏం చెప్పుకుంటాం? ధైర్యం చెప్పుకుని ఎదరికి వెళ్ళగలుగుతాం. అయితే ఇక్కడ కూడా వారు ఇలాగే అనుకున్నారు. కానీ హాయి పట్టణానికి, ఇదిగో హాయి పురమునకు వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరూ వెళ్ళనీయకము. ఏమంటున్నారండి? అది ఇక్కడ బేగు చూడడానికి వెళ్ళిన వాళ్ళు వచ్చి యెహోషువ దగ్గరకు తిరిగి వచ్చి అంటున్నారు, యెహోషువ జనులందరినీ వెళ్ళనీయకము. ఎందుకంటే ఆ హాయి పట్టణము చాలా చిన్న పట్టణం, చాలా స్వల్పమైన పట్టణం. జనులందరినీ వెళ్ళనీయకము. ఎందుకు అంత ప్రయాస అని చెప్తూ అంటున్నారు. ఇక్కడ 2-3 వేల మంది వెళ్ళి హాయి పట్టణమును వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అనిరి. ఎలా ఉన్నారంట? కొద్దిగా ఉన్నారు కదా. ఇప్పుడు హాయి పట్టణాన్ని వీళ్ళు జయించగలుగుతారా? జయించలేరా? జయించగలుగుతారా? జయించలేరా? చెప్పాలి. జయించగలరు. మీ అందరి మాట ఒకటేనా? జయించలేరు. మీరందరూ చెప్పాలి. జయించలేరు. మీరమ్మా హాయి పట్టణం జయిస్తారా? జయించరు. అంటే ఎరుకో పట్టణం చాలా పెద్దది. ఎరుకోలో ఉన్న వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. వాళ్ళందరినీ ఏం చేశారు? వీళ్ళు దాటుకుని వచ్చారు. చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయము 1వ వచనం కానీ ఒకసారి చదవండి. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడను వెలుపలకు పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను ఎరుకోను దాని రాజును పరాక్రమము గల శూరులను
నీ చేతికి అప్పగించున్నానబ్బా. ఏమంటున్నాడండి? పరాక్రమము గల సూర్యులను, యెరికో రాజును, యెరికో పట్టణాన్ని ఎవరి చేతికి అప్పగిస్తానంటున్నాడు? యెహోషువ చేతికి అప్పగిస్తానంటున్నాడు. దేవుడు ఒకసారి వాగ్దానం చేస్తేనండి ఆయన నమ్మదగిన దేవుడు. దేవుడి మీదకి వెళ్దాం, మన మనసు దేవుడి మీద పెట్టుకుందాం. ఆయన ఎవరండి? నమ్మదగిన దేవుడు. ఒకసారి వాగ్దానం చేశాడంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో వినదీయని దేవుడు. ఆయన మాట ఇచ్చాడంటే అది నెరవేరుస్తాడు. యెహోషువ ఇశ్రాయేలును నడిపేటప్పుడు, యెహోషువ వచ్చేటప్పుడు, నాయకత్వంలోనికి వచ్చినప్పుడు యెహోషువకు ఒక వాగ్దానం చేశాడు. దేవుడు ఏమని వాగ్దానం చేశాడండి? యెహోషువతో అంటాడు, ఏమని? నేను విడువను ఎడబాయను. ఏమంటాడండి? నేను విడువను ఎడబాయను అంటాడు. నేను మోషేకు తోడుగా ఉన్నట్లుగా నీకును కూడా నేను తోడుగా ఉంటానని చెప్పాడు. అందుకే యెహోషువకు ఆ వాగ్దానం చేశాడు కాబట్టి ఎట్టు పరిస్థితుల్లో యెహోషువను విడిచిపెట్టలేదు. ఎవరండి? దేవుడు. యెహోషువ కూడా అలా ఉన్నాడండి. ఎలాంటి స్థితిలోనైనా, ఎలాంటి పరిస్థితిలోనైనా, ఎలాంటి అనుకూలమే లేని పరిస్థితుల్లో కూడా యెహోషువ దేవునికి అంతే నమ్మకంగా నడుస్తూ వచ్చాడు. యెహోషువలో నమ్మకత్వం మనం చూస్తూ ఉంటాం. అందుకని ఇక్కడ అంటున్నాడు, యెరికో రాజును, పరాక్రమ గల శూరులను. ఎవరంటండి? యుద్ధ శూరులు. వాళ్ళు పరాక్రమంగా మంచిగా యుద్ధం చేస్తారు. వారికి యుద్ధ నైపుణ్యత ఉంది చేతిలో. అలాంటి శూరులను కూడా నేను నీ చేతికి అప్పగిస్తాను యెహోషువ అంటూ, మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలను. అలాగూ 6 దినములు చేయుచూ రావలను. 7 యాజకులు పొట్టేలు కొమ్ములు బూరలను పట్టుకుని ముందుగా నడవవలను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరలు ఊదవలెను. మానక ఆ కొమ్ములతో వారి ధ్వని చేయుచుండగా మీరు బోరధ్వని విన్నప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయును. అప్పుడు ఆ పట్టణ ప్రాకారములు కూలిన గనుక జనులు తమ ఎదుట చక్కగా ఎదురు ఆయను. నూను కుమారుడైన యెహోషువ యాజకులు పిలిచి, మీరు నిబంధన మందసం ఎత్తుకుని మోయడి. 7 యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేలు కొమ్ములు బోరలను 7 పట్టుకుని నడవవలను వారితో చెప్పెను. అయితే యెహోషువ ఈ రీతిగా, దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించిన రీతిగా ఆ రీతిగా చేస్తూ యెరికో చుట్టూ ఎన్నిసార్లు తిరగమన్నారండి? 6 మార్లు తిరిగారు. ఎన్ని మార్లు తిరిగారు? 6 మార్లు తిరుగుతూ వచ్చారు. 6 రోజులు తిరుగుతూ వచ్చారు. 6 రోజులు తిరిగిన తర్వాత ఎలాగైతే తిరగమన్నారు, 7 యాజకులు బూరలు పట్టుకుని ఊదుతూ దేవుడు ఎలాగైతే చెప్పారో అలాగనే చేస్తూ వచ్చారు. ఇలా యాజకులు తిరుగుతూ వచ్చినప్పుడు ప్రజలందరితో చెప్పినప్పుడు యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొట్టేలు కొమ్ములు బూరలు 7 యెహోవా సన్నిధిని పట్టుకుని సాగుచు ఆ బూరలు ఊదుచుండగా యెహోవా నిబంధన మందసము వారి వెంట నడిచెను. యెహోవా మందసం ఎవరి వెంట నడిచింది? వారి వెంట. యెహోవా మందసాన్ని కూడా తీసుకుని ఏం చేశారు? వీళ్ళు నడిచారు. యెహోవా మందసాన్ని కూడా తీసుకుని నడిచారు. యెహోవా మందసాన్ని తీసుకుని వీరు ఏం చేశారు? యెరికో చుట్టూ ఏం చేస్తున్నారండి? తిరుగుతున్నారు. మరి నిన్న వారం మనం చూసాం, యెహోవా మందసాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకున్నారు? ఇశ్రాయేలు యుద్ధం చేసే చోట పెట్టుకున్నారు. ఎక్కడ పెట్టుకున్నారండి? మందసం మన దగ్గర ఉంటే మనం ఏం పొందుకుంటాం? జయం పొందుకుంటాం. మనకు అపజయం అనేది రాదు అని ఇశ్రాయేలు తీసుకొచ్చి ఏం చేశారు? మధ్యని పెట్టుకున్నారు. అయితే దేవుడు అప్పుడు చెప్పాడండి. అప్పుడు చెప్పలా. అప్పుడు ఎవరు అనుకున్నారు? ఇశ్రాయేలే అనుకుని ఏం చేశారు? అది దేవుని పని అయినా, అది దేవుని కార్యమైనా, దేవుని చెప్పనది దేవునికి ఇష్టం లేని చేస్తే దేవుడు ఒప్పుకోడు. ఖచ్చితంగా ఒప్పుకోడు. మన ఇష్టానుసారంగా మనం చేస్తే దేవుడు ఒప్పుకోడు. అయితే ఇక్కడ ఈ 7 మార్లు తిరగమన్నప్పుడు, యెరికో చుట్టూ తిరగమన్నప్పుడు వారితో పాటు ఎవరు తిరుగుతూ మందసం కూడా తిప్పుకుంటూ వచ్చారు. దేవుడు చెప్పాడు మందసాన్ని తిప్పమని, మందసాన్ని తీసుకెళ్ళమని చెప్పాడు. మందసాన్ని కూడా తీసుకువెళ్తూ యోధులు బోరలు ఊదుచు యాజకులు ముందుగా నడిచిరి.
దండు ఒకటి భాగమున మందసము వెంబడి వచ్చును. యాజకులు వెలుచు బోరలు ఊదుచుండిరి. మరి యెహోషువ, మీరు కేకలు వేయడని నేను మీతో చెప్పిన దినము వరకు మీరు కేకలు వేయవద్దు. ఫస్ట్ ఏం చేశారండి? మౌనంగా తిరగమన్నాడు. ఎలా తిరగమన్నాడు? ఎరుకో చుట్టూ మౌనంగా తిరగమన్నాడు. నేను చెప్పిన తర్వాత మీరు కేకలు వేయండి. ఏం చెప్పన్నాడు? మీరు కేకలు వేయండి. అవును, ముందు మౌనంగా తిరుగుతూ వచ్చారు, తర్వాత నేను చెప్పాక కేకలు వేయండి అని జనులకు ఆజ్ఞ ఇచ్చిన. అమ్మాయి ఎన్న వచ్చిన చదవండి. కేకలు వేయడని నేను మీతో చెప్పిన దినము వరకు మీరు కేకలు వేయద్దు. మీ కంఠధ్వని వినబడనివ్వద్దు. మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు. నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. అట్లు యెహోవా మందసము ఆ పట్టణము చుట్టుకుని ఒక మారు దాని చుట్టూ తిరిగిన తర్వాత వారి పాలెంలో చొచ్చి రాత్రి పాలెంలో గడిపిన. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు మౌనంగానే ఉండి దాని చుట్టూ తిరగండి, మౌనంగా ఉండండి. అయితే మౌనంగా ఉంటూ కూడా దేవుని ఏం చేయాలి? హృదయంలో స్తుతించాలి. ఇదొక ఆరాధన. ఏంటండి? ఇదొక ఆరాధన. మౌనంగా ఉంటూ ఏం చేయాలి? అందుకే మనలో ఆరాధించండి మిమ్మల్ని అన్నప్పుడు, ఒకళ్ళు ఆరాధిస్తున్నప్పుడు మిగతా వాళ్ళు ఏమి ఉండాలి? మౌనంగా ఏం చేయాలి? మౌనంగా పట్టించుకోలేనట్టు ఉండకూడదు సుమా. ఎలా ఉండాలి? హృదయంలో ఆరాధించాలి. ఎలాగా? మౌనంగా ఆరాధించాలి. ఆయన ఎలా ఆరాధించాలి? మౌనంగా ఆరాధించాలి. అని అలా మౌనంగా నేను చెప్పే వరకు మీకు కంఠధ్వనులు పైకి కొంచెం కూడా రాకూడదు. కొంచెం కూడా మీ కంఠధ్వనులు వినిపించకూడదు. అస్సలు మాట్లాడవద్దు. దేవుడు ఎలా చెప్తే అలాగే ఇశ్రాయేలు చేయటం వల్ల ఇశ్రాయేలు జీవితంలో ఏముంటుందండి? జయం ఉంటుంది. అలా మనం కూడా సంఘ నిబంధనల్లో కూడా మనం ఏమై ఉండాలండి? ఏకీభవించే వారముగా ఉండాలి. అలా చేయటం వల్ల మనకు కూడా ఏమవుతామండి? జయము పొందుకుంటాం, దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. అందుకని ఇక్కడ అలా చెప్తూ ఉదయమని యెహోషువ లేవంగా యాజకులు యెహోవా మందసము ఎత్తుకుని మోసిరి. 7 యాజకులు పొట్టేలు కొమ్ములు బూరను 7 పట్టుకుని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచు వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగమున యెహోవా మందసం వెంబడించు వచ్చును. యాజకులు వెళ్ళుచు బోరలు ఊదుచు వచ్చిరి. చాలండి. ఇక్కడ అంటున్నారు కదా, యెహోషువ చెప్తున్నాడు, యోధులు లేచి బోరలు ఊదుకుంటూ మరలా మరొక దినమును ఇలా నడుచుకుంటూ వచ్చి మొత్తానికి ఎరుకో పట్టణాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే స్వాధీనపరుచుకున్నారు. ఎరుకో పట్టణాన్ని ఏం చేస్తారు? వీళ్ళు స్వాధీనపరుచుకున్నారు. అర్థమవుతుందండి మీకు దేవుని వాక్యం అర్థమవుతుందా? మోషే విడిచిపెట్టిన తర్వాత యెహోషువ నాయకత్వంలోనికి వచ్చిన తర్వాత వీరు ఎరుకోని ఒక్కో పట్టణం ఒక్కొక్క దేశం వీరు ఏం చేయాలి? స్వాధీనపరుచుకుంటే ఎక్కడికి రావాలి? కానానుకు రావాలి. ఒక్కొక్కటి వీరు స్వాధీనపరుచుకుంటూ, ఒక్కొక్కటి దాటుకుంటూ, ఒక్కొక్క పరిస్థితిని వీరు దాటుకుంటూ, ఎందుకంటే వాళ్ళకి అప్పుడు సంభవించినవి మనం ఇప్పుడు వాటిని ఏం చేయాలి? ధ్యానిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ దృష్టాంతం ఉన్న మనకు బుద్ధి కలగటానికి, ఏం కలగటానికి అంటండి? బుద్ధి కలగటానికి ఆ పాఠాలు దేవుడు మనకు నేర్పిస్తాడు. మనం పాఠం నేర్చుకోకపోతే దేవునిలోనికి మనం ఏమవలేమండి? ఎదగలేము. కాబట్టి దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. అయితే అలాగా ఆ పట్టణంలో కేకలు ఎక్కువ చిన్న, ఇక్కడ 16వ వచనం చదవండి ఒకసారి. 7 యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేడి యెహోవా ఈ పట్టణము మీకు అప్పగించుచున్నాడు. అప్పుడు చెప్తున్నాడు యెహోషువ ఏమని? ఇప్పుడు మీరు కేకలు వేయండి, ఈ పట్టణాన్ని దేవుడు మీకు అప్పగించుచున్నాడు. ఇప్పుడు మీరు కేకలు వేసి యెహోవాని స్తుతించండి, యెహోవాని ఘనపరచండి అంటూ ఈ పట్టణంలో యావత్తును యెహోవా వలన ఈ పట్టణంలో ఉన్న ప్రతిదీ యావత్తు ఏమైంది? శపించబడింది. ఎరుకో పట్టణంలో ఉన్నది అంతే కూడా దేవుడు ఏం చేస్తాడండి? ఇప్పుడు మంచి ఆజ్ఞ ఇస్తున్నారు. ఎవరు? యెహోషువ. దేవుడు యెహోషువకు ఇప్పుడు యెహోషువ జనులకు ఆజ్ఞ ఇస్తున్నాడు.
ఏమని ఆజ్ఞ ఇస్తున్నాడంటే, ఇది పట్టుకోవాలి, ఈ ఆజ్ఞ పట్టుకోవాలి. ఏమని ఆజ్ఞ ఇస్తున్నాడంటే, రాహాబు అనే వేశ్యను మనం పంపిన దూతలను దాచిపెట్టును గనుక ఆమెయు ఆమె ఇంటి ఉన్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకునే ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాలెమునకు శాపము తెచ్చి దానికి బాధ కలుగు చేదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారమును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్టములను వాటిని యెహోవా ధనాగారంలో ఉంచెను. ఇప్పుడు యెహోషువ చెప్తున్నాడు, యెరికో పట్టణంలో అన్ని ప్రతిదీ కూడా శపించబడినవే, అవన్నీ కూడా అగ్నితో కాల్చివేయబడతాయి. యెరికోలో ఉన్న వారి జనులందరూ కూడా అగ్నితో కాల్చివేయబడతారు, వారందరూ నాశనం అవుతారు. కానీ ఒక కుటుంబం అయితే ఏమవుతుందండి? రక్షణ. ఎవరు ఆ కుటుంబము? రాహాబు అనే వేశ్య. ఎందుకంటే వేగుల వారిని ఏం చేసిందండి? ఆమె దాచిపెట్టింది, చేర్చుకుంది, సహాయం చేసింది, ఇశ్రాయేలుకు సహాయం చేసింది. ఆ రాహాబు అనే వేశ్యకి ఇశ్రాయేలు గురించి ఎంత తెలుసో, ఆ మహోన్నతమైన దేవుని గురించి ఎంత తెలుసో తండ్రి. అందుకే అంటది కదా ఆమె, మీరు ఐగుప్తులో దాటుకున్నప్పుడు దేవుడు మీకు సహాయం చేసిన కార్యాలన్నీ కూడా నేను విన్నాను. ఆ మహాదేవుని ఎదుట ఓడిపోవటం ఎవరి వల్ల కాదు. ఖచ్చితంగా ఈ యెరికో పట్టణం పట్టబడుతుందని ఎవరికి తెలుస్తుందండి? ఈ వేశ్యకు తెలిసింది, రాహాబు అని వేశ్యకు తెలిసింది. అందుకే ఆ వేగుల వారిని పాపం దాచిపెట్టింది. పాపం ఎందుకు దాచిపెట్టిన వల్ల ఏమైంది ఇప్పుడండి? ఆమె బ్రతికింది నిజంగా. అంటే దేవుని పనికి, దేవుడు బిడ్డలకు సహాయం చేస్తే దేవుడు మనకి ఏం చేస్తాడండి? తిరిగి మనకు సహాయం చేస్తాడు. అవును అవును కదా. అయితే దేవునికి చేసిన సహాయము, దేవుని చేసిన మేలు మనమైతే మర్చిపోతాం, కానీ దేవుడు మర్చిపోతాడండి? దేవుడు ఎన్నడూ మర్చిపోడు. తగిన కాలంలో, నీ కష్టకాలంలో, నీ అవసర కాలంలో దేవుడు ఏం చేస్తాడండి? ఆ సహాయాన్ని గుర్తు పెట్టుకుని దేవుడు ఖచ్చితంగా చేస్తున్నాడు. చూడండి ఎంత యుద్ధ ప్రమాదంలో ఉందో యెరికో అంతా. ఇప్పుడు ఎంత గలిబిలిగా ఉంది మీరు ఆలోచించండి. ఇప్పుడు అందరి మనసు ఎలా ఉంటుంది? చాలా గలిబిలిగా ఉంటుంది. ఇప్పుడు అసలు చాలా ఇదిగా ఉంటుంది, కలవరంగా ఉంటుంది. అయితే మరి యుద్ధం చేసే వాళ్ళకు కూడా అదే కలవరం ఉంటుంది. యుద్ధం చేస్తున్న వారికి, జయం పొందుకున్న వారికి, అపజయం పొందుకున్న వారికి ఒకటే టెన్షన్ ఉంటుందా? ఉండదా? ఉంటుంది కదా. ఇప్పుడు వీళ్ళనే చూసుకుంటారు తప్ప అవతల శత్రువులను చూసుకోరు కదా. కానీ యెహోషువ ఏమంటున్నాడంటే, మనం వేగులు పంపించాం కదా, వారిని చేర్చుకున్న ఆ రాహాబు అనే వేశ్య కుటుంబాన్ని మీరు తప్పించండి, కాపాడండి. వారిని మాత్రమే తప్పించి మిగతాది అంతటిని ఏం చేయమంటున్నాడు? కాల్చివే. చూడండి, యెహోషువ జ్ఞాపకం చేసుకున్నాడు. వేగుల వారు వెంటనే వెళ్ళిపోయారు. ఆ రాహాబుని వేసి చేర్చుకుంది. ఆ తర్వాత వాళ్ళని తప్పించింది, ఒక కిటికీల ద్వారంగా దింపింది. వాళ్ళు వెళ్ళిపోతూ అంటున్నారు, మమ్మల్ని దింపిన కిటికీకి ఎర్రదారము కట్టమ్మా, కడితే మేము వచ్చినప్పుడు ఆ దారాన్ని చూసి ఏం చేస్తాం? మిమ్మల్ని రక్షిస్తామని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయి ఎవరు చెప్పారు ఈ విషయం? యెహోషువకి జరిగినట్లుగా చెప్పారు. చెప్పినప్పుడు యెహోషువ ఏం చేశాడండి? అది మనసును పెట్టుకున్నాడు, అది గుర్తు పెట్టుకున్నాడు, జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఇంత నాయకుడు ఎన్ని నడిపించాలి? ఒకసారి ఆలోచించండి. ఎంత నడిపించాలి? ఎంత ఒత్తిడి ఉంటుంది హృదయంలో, ఎంత ఒత్తిడి ఉంటుంది. ఒక నాయకుడికి ఎంత ఒత్తిడి ఉంటుందో తెలుసా? పైకి ఆముతారు, బాగానే ఆముతారు, కానీ ఎంత చెప్పలేని ఒత్తిడి వాళ్ళలో ఉంటుంది. ప్రతి వ్యక్తి గురించి ఏం చేయాలి? పట్టించుకోవాలి, ఆలోచించాలి, వాళ్ళ గురించి చేయాలి, నడిపించాలి. వారిని ఎవరిని వదలటానికి వీలు లేదు. ఇటు వీళ్ళని చూడాలి, అటు దేవుడిని చూడాలి, దేవుడి మాట వినాలి, ఇటు వీళ్ళ మనసు వెరగాలి. అటు దేవుడిని నొప్పించకూడదు, వీళ్ళు నొప్పించినా పర్వాలేదు. ఇంత టెన్షన్లో, అందులో పైగా యుద్ధ సమయంలో, పట్టణాన్ని స్వాధీనపరుచుకునే సమయంలో అసలు యెహోషువ మరి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, ఓ ఫంక్షన్ చేస్తుంటే మనం ఏం చేస్తాం? ఒకటి మర్చిపోతే ఒకటి గుర్తుండదు కదా. ఆ తర్వాత అయిపోయిన తర్వాత, అయ్యో నేను అది మర్చిపోయాను, లేకపోతే కబురు చెప్పే విషయంలో నేను వాళ్ళకి మర్చిపోయాను. అసలు వాళ్ళు మనకు బాగా దగ్గరగా ఉంటారు, ఏం చేస్తాం? ఆ సమయంలో మర్చిపోతూ ఉంటాం. అప్పుడు ఏమవుతుందని జీవితకాలం అంతా ఏమవుతుంది? నేను అలాగే ఉండిపోతుంది. వాళ్ళు మాకు
చెప్పలేదు, మమ్మల్ని పిలవలేదు అని నింద ఉండిపోతుంది. అలాగనే మరి ఇంత టెన్షన్లో కూడా, ఇంత ఒత్తిడిలో కూడా యెహోషువ వారిని జ్ఞాపకం చేసుకుని ఆ రాహాబు అనే వేశ్యను తన కుటుంబాన్ని అంతటినీ ఏం చేయమన్నారు? రక్షించమన్నారు. తన తల్లిని, తన తండ్రిని, అన్నదమ్ముల్ని, అక్కచెల్లిని, తనకు కలిగిన కుటుంబాన్ని అంతటినీ ఏం చేశారంటండి? రక్షించి. మిగతాదంతా కూడా ఎరుకో పట్టణం అంతా ఏమైపోయిందంటండి? అగ్ని చేత కాల్చబడింది. ఎందుకంటే అది శపించబడినది, కాల్చబడినది. దానిలోది మీరు దయచేసి ఏది కూడా మీరు ఆశించొద్దు అని చెప్పాడు. ఎవరు? యెహోషువ ఇశ్రాయేలుకి చెప్తూ వచ్చాడు. అందులోనే మీరు ఏది ఆశించొద్దు, మీరు ఏది తెచ్చుకోవద్దు అని చెప్పాడు. ఇక్కడ దేవుడి కోపం ఇశ్రాయేలు మీదకి ఎందుకు దిగి వచ్చిందంటే కారణం ఏంటంటే, ఎందుకు దిగి వచ్చిందంటే ఆకానుని ఒక వ్యక్తి ఎరుకో నుంచి ఏం తెచ్చుకున్నాడండి? వస్త్రం తెచ్చుకున్నాడు, వెండి తెచ్చుకున్నాడు. తెచ్చుకోద్దని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు కదా. యెహోషువ జనులకు ఆజ్ఞాపించాడు. అది ఏమైన స్థలం అంట? శపించబడినది. దాంట్లోంచి మీరు ఏమీ తెచ్చుకోవద్దు. అయితే బంగారము, వెండి విలువైనవి దేవుని మందిరంలోనికి మీరు తీసుకురండి, మిగతావి అవన్నీ కూడా శపించబడినవి అంటే ఇక్కడ ఏం చేశారంటే, కొంచెం చదువుతామా ఇక్కడ అమ్మ 23వ వచనం కాడి నుంచి చదువుతారా? వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిను, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలకు తోడుకుని వచ్చి ఆమె ఇంటి వారందరినీ ఇశ్రాయేలు పాలెము వెలుపట వారిని నివసింపచేశారు. అప్పుడు వారు ఆ పట్టణమును, దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. వెండిని, బంగారమును, ఇత్తడి పాత్రను, ఇనుప పాత్రలు మాత్రమే యెహోవా మందిర దానాగారంలో ఉంచిరి. రాహాబుని వేశ్య ఎరుకోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటిని, ఆమెకు కలిగిన వారందరినీ బ్రతకనిచ్చాను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించుచున్నది. ఎవరండి? నేటి వరకు ఇశ్రాయేలు మధ్యన, ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నామని ఆవిడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆవిడ వంశంలోంచి ఎవరు వచ్చారు? ఆమెను ఇప్పటి వరకు జ్ఞాపకం చేసుకుంటున్నా, నేటి వరకు కదా. దేవుడికి చిన్న సాయం చేస్తే ఏం చేస్తుందండి? దేవుడు ఎప్పటికెప్పటికీ జ్ఞాపకం ఉంచుకుంటాడు. అందుకే మనం ఏం చేయాలి? ఎవరికి చేయాలండి? మనం తెల్లారులేస్తే ఎవరు చేస్తామండి? మనుషులకు చేస్తూ పోతాం కదా. కానీ ఎవరికి చేయాలి మనం? దేవుడి సాయం అంటే దేవుడికి సహాయం చేసే అంత యోధులమా మనం? చెప్పండి. ఆయనకి ఏమైనా సహాయం అడుగుతారా? ఆయనకి ఏమైనా అవసరమా? ఆయనకి ఏం అవసరం అండి? ఏం అవసరం ఆయనకి? హృదయం అవసరము కదా. ఆయన కోరుకుంటుంది ఏమిటి? మనకు ఒక బాధ్యత పెట్టాడు. ఏంటి ఆ బాధ్యత? ఆత్మలు రక్షించమనే బాధ్యత మన మీద పెట్టాడు. ఏం పెట్టాడండి? ఆత్మలు రక్షించమని. ఈ సహాయం మనం చేయాలి. ఆయనకి ఏం చేయాలండి? మనకు ఈ సహాయం మనం చేయాలి. మన నోట ఒక మాట, దేవుని మాట ఎవరికైనా చెప్పాలి, చెప్పేవారంగా ఉండాలి. మన నోట దేవుని మాట ఉండాలి. మన దేవుడు గొప్పవాడు, శూరుడు, ఆయన శక్తిమంతుడు, సృష్టికర్త, ప్రాణాన్ని పెట్టిన ప్రాణనాథుడు, తిరిగి లేచాడు అని ఒక మాట మనం ఇతరులకు చెప్తే గనక, నువ్వు చెప్పిన మాట దేవుడు ఉంచుకుంటాడా అండి? ఎన్నడూ ఉంచుకోడు. నీ మాటకు తగ్గ ఫలితం దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. ఈ వేసి కూడా అదే దేవుడు నేటికి ఇశ్రాయేలు మధ్య నివసించుచుంది. ఆ కాలం యెహోషువ జనుల చేత శపింపబడిన ఇలాగూ ఆజ్ఞాపించును, ఎవడు ఎరుకో పట్టణంలో కట్టుకుని పూనుకున్నో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడు, వాడు దాన్ని పునాది వేయగా జ్యేష్ఠ కుమారుడు. అంతే, వేరే విషయం అండి. అయితే అది శపించబడిన దేశం కాబట్టి, అది శపించబడిన వస్తువులు కాబట్టి దానిలో ఏది ఆశించకూడదంటే, ఇక్కడ ఎవరు ఆశించారంటే ఇక్కడ ఆకాను ఆశించినట్లుగా తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి, ఆకాను శపితము చేయబడిన దాన్ని కొంత తీసుకొనిను గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కోపం ఎందుకు దిగిందండి? ఎందుకు దిగింది? ఆకాను వల్ల దేవుని కోపం ఎక్కడ దిగింది? ఇశ్రాయేలు మీద దిగింది. ఎవరి మీద దిగింది? ఇశ్రాయేలు.
ఆకాను శపించబడిన దానిలో కొద్దిగా తీసుకొచ్చాడు. ఇక్కడ 12వ వచనం చదవండి, 7:12. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనకకు తిరిగెను. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారు నిర్మూలన చేస్తేనే గాని తప్ప నేను మీకు తోడై ఉండనని దేవుడు సెలవిస్తున్నాడు. ఏం సెలవిస్తున్నాడండి? ఎవరిని నిర్మూలన చేయమంటున్నాడు? శాపగ్రస్తమైన దాన్ని ఆశించిన వ్యక్తుల్ని ఏం చేయమంటున్నాడండి? నిర్మూలన చేయండి, అప్పుడు తప్ప నేను మీకు తోడుగా ఉండను అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇంత ఎరుకో పట్టణాన్ని స్వాధీనపరుచుకున్న వాళ్ళు వీళ్ళకి హాయి పట్టణం దగ్గరికి వచ్చేటప్పుడు ఒక ధీమా వచ్చింది. హాయిని కూడా మేము చాలా సునావేశంగా స్వాధీనపరచుకోగలము అని అనుకుంటున్నారు ఇశ్రాయేలు. అయితే దేవుడు అక్కడ ఏం చేశారండి? ఎడబాసాడు. ఏం చేశాడండి? అంటే దేవుడు తోడు లేకపోతే చిన్న కార్యం కూడా మనము చేయలేము. దేవుడు తోడుగా ఉంటే అది ఎలాంటి మహాకార్యమైనా దేవునికి మహిమ కలుగుతుంది. ఎంత గొప్ప దేవుడో చూడండి, మరి ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నామో మనం చూడండి. ఆయన తోడైంటే ఇశ్రాయేలు దేన్నైనా జయించగలిగారు. ఆయన తోడు విడిచిపెట్టిన తర్వాత ఆయన సహవాసము విడిచిపెట్టారు. ఆయన ఇశ్రాయేలుతో చేయి విడిచిపెట్టాడు. అంతే, చిన్న హాయి పట్టణాన్ని కూడా వారు ఏం చేయలేరు. వీరి కంటికి ఎలా ఉంది హాయి పట్టణం? చాలా చిన్నగా ఉంది వీరి కంటికి, ఇశ్రాయేలు కంటికి. వారు చాలా కొద్ది మందిగా ఉన్నారు. మనం అంతమంది యోధులు వెళ్ళే దాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు. యెహోషువ అంతమందిని పంపించుకో, అనవసరము అని చెప్తున్నారు. వీళ్ళు మనం ఈజీగా పట్టుకోగలం, కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు? హాయి పట్టణాన్ని ఏం చేయలేకపోయారు? స్వాధీనపరచుకోలేకపోయారు. అందుకే ఇక్కడ అంటున్నాడు 4వ వచనంలో చదవండి, 4వ వచనం. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి. వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారిలో 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గవని యొద్ద నుండి షాబారి వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనులు గుండెలు కరిగి నీరైపోయిను. ఏమైపోయినాయి అంటండి? కరిగి నీరైపోయి వారు తరుముతూ వచ్చారండి. ఎంతమంది నాశనం అయిపోయారంటండి? ఎంతమంది అండి? 3,000 మంది దాకా ఏమైపోయారు? హతులైపోయారంట. జనులైతే కన్నీరు నీరైపోయిందంట. ఏంటి ఇంత చిన్న హాయి పట్టణాన్ని మనం స్వాధీనపరచుకోలేకపోతున్నాం, దీన్ని జయించలేకపోతున్నాం ఏంటి? ఈ పట్టణం పెద్ద బలహీనమైనదే, చిన్నదే కదా, మనం ఎందుకు జయించలేకపోతున్నాం అని వారిలో ఒక అవిశ్వాసము కలిగింది. అయితే వారిలో సందేహం వచ్చింది. అక్కడ ప్రార్థిస్తున్నారు, అయ్యా ప్రభువా, యెహోవా మమ్మల్ని నశింపచేయుటకే అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనుల్ని యొర్దాను యొద్దకు దాటించితివా? ఎవరిని ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడు ఇశ్రాయేలు? అయ్యో ప్రభువా, అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించడానికి యొర్దాను దాటించావా తండ్రి? ఈ జనులు మమ్మల్ని అప్పగించడానికి దాటించావా అని ప్రార్థన చేస్తున్నారు ఇశ్రాయేలు. మేము యొర్దాను అవతల నివసించుట మేలా. చూసారా ఏమంటున్నారు ఇశ్రాయేలు? ఏమంటున్నారండి? యొర్దాను అవతలే నివసించుట మేలు. వీళ్ళు ఎప్పుడు ఇదే సనుగుడి. ఏ సనుగుడి అండి? ఇదే సనుగుడి. మేము అదే మేలు, జరిగిపోయిన కీడుని ఏమంటున్నారు వీళ్ళు? మేలుగా చేసుకుంటున్నారు. జరిగి ఉన్న కీడుని మేలుగా చేసుకుంటున్నారు. ఆ జరిగిన కీడుని దేవుడు తప్పించి సహాయం చేస్తే దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారండి? మేలుగా మారుస్తున్నారు. ఎప్పుడు ఇశ్రాయేలు నోట ఎప్పుడు ఇదే వచ్చింది, అదే మేలు కదయ్యా మాకంటూ. ప్రభువా కనికరించుము, ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు మేమేమి చెప్పగలము? కనానీయులను, ఈ దేశ నివాసులందరినీ మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల
ఘనమైన నీ నామము గూర్చి మేమేమి చేయదమని ప్రార్థింపగా ఏం చేస్తున్నారండి? ఘనమైన నీ నామము గురించి మేము ఏం చేయమనియా? ఘనమైన నీ నామము. బొత్తిగా మమ్మల్ని తుడిచివేస్తారేమో వీళ్ళు, మమ్మల్ని ఈ రీతిగా నాశనం చేసేస్తారేమో. ఎవరు? చిన్న పట్టణము, చిన్న జనం, కొద్దిమంది ఉన్న జనులు వెళ్ళి అక్కడ భయం వచ్చేసింది. ఎందుకని దేవుడు ఏం చేస్తాడండి? దేవుడు వీళ్ళకి సహాయం చేయడం ఏం చేశాడు? ఆగిపోయాడు, సహాయం చేయట్లేదు. వీళ్ళు బొత్తిగా నాశనం చేస్తారేమో వీళ్ళ చేతికి. మహాదేవుడైన నీ నామమును స్తుతించకుండా మమ్మల్ని బొత్తిగా నాశనం చేస్తారేమోనని చెప్పి చదవండి. ఇశ్రాయేలు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామాన్యంలో దాన్ని ఉంచుకుని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శ్రాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట నిలువలేక తమ శత్రువులు ఎదుట వెనుకకు తిరిగి శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా వారిని నిర్మూలన చేస్తేనే అని తప్ప నేను మీకు తోడుగా ఉండను. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలులారా, మీ మధ్య శాపగ్రస్తమైన దొంగిలినది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయ వరకు మీ శత్రువులు ఎదుట మీరు నిలవలేరు. ఉదయమున మీ గోత్రములు వరుసను బట్టి మీరు తప్పించబడదు. అప్పుడు యెహోవా ఏ గోత్రము చూపించునో అది వంశముల ప్రకారము దగ్గరకు రావాలి. యెహోవా చూపించు వంశములు కుటుంబ ప్రకారము దగ్గరకు రావాలని యెహోవా చూపించిన కుటుంబము పురుషుల వరుసల ప్రకారముగా దగ్గరకు రావాలని. అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకునో వానికి కలిగిన వారందరికీ అగ్ని చేత కాల్చివేను. ఏలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేల్లో దుష్కార్యము చేసిన వాడాయను. ఇక్కడ దేవుడు చెప్తున్నాడండి. ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టిన తర్వాత వాళ్ళని దేవుడు పిలిచి యెహోషువకు చెప్తున్నాడు, శపించబడిన దాంట్లో కొంత మీరు దొంగిలించారు. ఏమని చెప్తున్నాడండి? శపించబడిన దాంట్లో మీరు కొంచెం దొంగిలించారు. అది మీ దగ్గర ఉంది, ఇశ్రాయేళ్ల మధ్యలో ఉంది. అందుకనే నేను మీకు సహాయం చేయట్లేదు, నేను దూరం అయ్యాను. దానివల్ల మీకు నేను సహాయం చేయలేను. వాళ్ళని మీరు ఏం చేయాలి? ఎవరు చేశారు తెలియదు, ఇంకా ఇశ్రాయేలుకు తెలియదు. ఎవరు ఏం చేశారో, ఎవరు ఏం తీశారో ఇంకా ఇశ్రాయేలుకు తెలియదు. అందుకని వరుసల ప్రకారంగా ఏం చేయమన్నాడు దేవుడు? నిలవబెట్టమన్నాడు. యాజకుల వరుసల ప్రకారంగా, వంశముల వరుసల ప్రకారంగా, కుటుంబం వరుస ప్రకారంగా నిలవబెట్టమని చెప్పి, అప్పుడు శపితమైన దాన్ని దొరికిన వారిని కలిగిన వారిని అందరినీ దేని చేత కాల్చమన్నాడండి? అగ్ని చేత కాల్చమన్నాడు. ఇప్పుడు నిలబడగా అందరికీ ఆజ్ఞాపించగా, మీలో ఎవరైనా ఎరుకోలోంచి ఏదైనా తీసుకొచ్చారా, దేవుడు చేయొద్దన్నది మీలో ఎవరైనా ఏమైనా చేశారా అని గుచ్చి అడిగినప్పుడు అప్పుడు ఎవరు బయటకు వస్తారండి? ఎవరు బయటకు వస్తారు? కాబట్టి ఇక్కడ 16వ వచనంలో ఉంటుంది చూడండి. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, యెహోషువ ఎవరిని చెప్తున్నాడండి? ఆకాను దగ్గర వచ్చాడు. ఇప్పుడు ఎదురుకు వచ్చాడు. నేనే తీశానని చెప్తున్నాడు ఆకాను. అప్పుడు నా కుమారుడా ఆకాను, నువ్వు ఒప్పుకో. ఎవరి ఎదుట? దేవుని ఎదుట నువ్వు ఒప్పుకుంటే దాన్ని నువ్వు చూపించు ఎక్కడుందో అని యెహోషువ అడిగినప్పుడు ఆకాను ఏం చేశారంటే ఇంకా ఒప్పుకొని, నువ్వు దేవుని వేడుకో, నీ బట్టి ఇశ్రాయేలు అందరూ ఏం పడతారు? కనికరించబడతారు, కృప చూపించబడతారు నీ బట్టి. నువ్వు అవిధేయుడిగా ఉంటే గనక ఇశ్రాయేలు అందరికీ ఏమొస్తుందండి? దేవుడు చేయొద్దనని ఆకాను ఆశించి చేశాడు. అందుకని దేవుని కృప ఏమైపోయింది?
దూరం అయిపోయింది. తన ఆకాను చేసిన ఆకాను బట్టే ఒకడే పాడవుతున్నాడండి. మొత్తం ఇశ్రాయేల్ అందరూ ఏం జయించలేకపోతున్నారు, ఈ హాయి పట్టణాన్ని జయించలేము. అందరికీ ఏమొచ్చింది, వచ్చింది. అందుకని దేవుని కోపాన్ని ఎవరి మీదకి వచ్చిందండి, ఇశ్రాయేల్ మీదకి వచ్చింది. దేవుని కోపం ఎవరి మీదకి వచ్చింది, ఇశ్రాయేల్ మీదకి వచ్చింది. వచ్చిన దాన్ని బట్టే ఇప్పుడు యెహోషువ అంటున్నాడు, ఒప్పుకో అయ్యా, నువ్వు తెలుపయ్యా అని చెప్పినప్పుడు ఆకాన్ యెహోషువతో, ఇశ్రాయేల్ దేవుడని యెహోవాకు విరోధంగా నేను పాపము చేస్తుంది నిజమే. ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు. ఏమని ఒప్పుకుంటున్నాడండి, యెహోవా దేవుడుకు, ఇశ్రాయేల్ దేవుడని యెహోవాకు నిజముగా పాపము చేసింది నిజమే అని ఇప్పుడు ఒప్పుకున్నాడు. నిజంగా ఒప్పుకున్నాడు. ఒప్పుకొని అప్పుడు దోపిడీ సొమ్ములో ఒక మంచి సీనాయి వస్త్రం, ఏం దోచుకున్నాడో తెలుసండి. ఆకాన్ ఏం దోచుకున్నాడో తెలుసని, వస్త్రం చూసి ఏం చేయలేకపోయాడు, ఆగలేకపోయాడు పాపం. సీనాయి వస్త్రం చూసి ఏం చేయలేకపోయాడు పాపం. దేవుడు ఆజ్ఞను మీరిపోయాడు. ఏమేమి దోచుకున్నాడంటే ఇక్కడ చెప్తున్నాడు, దోపిడీ సొమ్ములో ఒక సీనాయి వస్త్రము, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటాను. ఏం చెప్తున్నాడండి, వాటిని ఆశించి తీసుకుంటాను. ఏం తీసుకున్నాడు, వస్త్రం తీసుకున్నాడు, బంగారం తీసుకున్నాడు, వెండి తీసుకున్నాడు. దేవుడు ఏమని ఆజ్ఞాపించాడు, బంగారం వెండిని ఎక్కడికి పంపించమన్నాడు, దేవుడు మందిర ఘనాదిలోనికి పంపించమన్నాడు. అయితే ఈ ఆకాను ఆశించి దాన్ని ఏం చేశాడు, తీసుకున్నాడు. చూడగానే ఏం పుడుతుందండి మానవుడికి, ఆశ పుడుతుంది. ఏం పుడుతుందండి, చూడలేనిసేపు ఏం పుట్టదు, చూడగానే ఏం పుడుతుంది, ఆశ పుడుతుంది. అందుకే దేవుడు దేనాన్ని కూడా ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడండి, దేనాన్ని కూడా ఆ దేశంలో చూడటానికి వెళ్ళొద్దని. వెళ్ళలేక దీనా పరిస్థితి ఏమైపోయింది, చూడటం వల్ల ఏమొస్తుందండి, చూడటం వల్ల నష్టం జరుగుతుంది. చూడటమే కదా అని మనం అనుకుంటాం, తేలిగ్గా తీసుకుంటాం కదా. ఈ ఆకాను చూసి ఏం చేశాడు, ఆశించాడంట. తనే అంటున్నాడు, నేను దాన్ని చూసి ఆశించాను. ఏం ఆశించాడు, ఇట్లా ఆశించి ఇదిగో ఇదిగో ఆ డేరాల మధ్య భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని కింద ఉందని ఉత్తరం ఇచ్చాను. తాను చేసినదంతయు ఒప్పుకొనెను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా ఎత్తుకు పరిగెత్తి చూసినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను, ఆ వెండి దాని కింద ఉండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకుని యెహోషువ యొద్దకు, ఇశ్రాయేలు యొద్దకు తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచారు. ఎక్కడ ఉంచారంటండి, యెహోవా ఎక్కడ ఉంచానని చెప్పాడు, డేరాల మధ్యలో కింద త్రవ్వి నేను అక్కడ పాతి పెట్టాను, దాచి ఉంచాను. వెళ్ళి చూసుకొని అన్నప్పుడు యెహోషువ దూతలను పంపాడు. వారు తవ్వి చూడగా అవి అక్కడ ఉన్నాయి. అక్కడ తెచ్చి ఎక్కడ ఉంచారంటే యెహోవా సన్నిధి. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలు అందరూ జరహా కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రము, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వాళ్ళకు కలిగిన సమస్తము పట్టుకుని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చింది. అప్పుడు యెహోషువ, నీ వేళ మమ్మల్ని బాధపరిచితివి. ఎవరిని అంటున్నాడండి యెహోషువ, ఎవరినన్నా, ఆకాన్ని అంటున్నాడు. నీవెంతవరకు మమ్మల్ని ఎలా బాధపరిచావయ్యా, ఎంతమంది యోధులు చనిపోయారు ఇప్పుడు, ఎవరిని బట్టి, ఒక ఆకాను చేసిన ఒక అవిధేతను బట్టి ఎంతమంది యోధులు చనిపోయారండి, 3,000 మంది చనిపోయారు. అసలు హాయి పట్టణానికి వెళ్ళినప్పుడు చనిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏది దాటుకుని వచ్చారు వీళ్ళు, ఎరుకోని దాటుకుని వచ్చారు, భయంకరమైన సూర్యుల్ని దాటుకుని వచ్చారు, యుద్ధ సూర్యులను దాటుకుని వచ్చారు. ఇక్కడ హాయి చాలా చిన్నది, ఇది దాటలేకపోయాము, దీన్ని నగ్గలేకపోయాము, జయించుకోలేకపోయాము. ఇంతమంది యోధులు చనిపోయారు. ఎంత బాధ పెట్టావయ్యా ఆకాను మమ్మల్ని, నువ్వు చేసిన చిన్న తప్పు వల్ల. అది ఆకాను చిన్న తప్పే అనుకోవచ్చు. ఎందుకంటే ఆకాను ఎందుకు ఆశించాడంటే హాయి పట్టణంలోకి వెళ్ళిపోయి హాయిగా బ్రతికేసి అనుకున్నాడు. ఎవరు, ఆకాను. ఈ బంగారం, ఈ వెండి, వస్త్రము తీసుకెళ్ళిపోయి హాయి పట్టణంలోకి వెళ్ళిపోయాక హాయిగా బ్రతికేసి అనుకున్నాడు పాపం.
అసలు దేవుడు ఎలాంటి వాడండి? మనం ఫ్యూచర్ చూసుకుంటాము, కానీ దేవుడు ఏం చేస్తాడు, మనకి ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలి. అక్కడే కదా ఇశ్రాయేలుకి ఒక మాట చదివిస్తాడు. ఇక్కడ చూస్తే మనము ఇక్కడ 5వ అధ్యాయంలో ఒకసారి చూడండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో ఈ మాట నాకు చాలా బాగా నచ్చింది. అసలు యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం కాడి నుంచి ఒకసారి చదవండి. ఇశ్రాయేలు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలమున యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించిరి. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంట తిని. ఒకసారి ఇక్కడ మీకు అర్థమైందా? ఇక్కడ మైదానంలోనికి పస్కా పండుగను ఆచరించి పస్కాను పోయిన మరునాడు ఈ దేశపు పంట తినిరి. ఏం తిన్నారండి? ఈ దేశపు పంట తిని. అంటే ఇశ్రాయేలు అప్పటి వరకు ఏం తిన్నారు? ఈ దేశపు పంట తింటున్నారు. అప్పటి వరకు ఏం తిన్నారు ఇశ్రాయేలు? వెరీ గుడ్. ఏం తిన్నారండి? మన్నాను తింటూ వచ్చారు. దేవుడు ఎంత గొప్ప దేవుడో! పస్కా పండుగ అయిపోయిన మన్నాడు నుంచి ఆ దేశపు పంట తిన్నారంట. అంటే అప్పటి వరకు ఏం చేశాడు దేవుడండి? ఏం చేశారు? సుబ్బారావు గారు ఏం చేశారండి? దేవుడు ఏం చేశారండి? మన్నాతో పోషించాడండి. దేవుడు ఏం చేశాడండి? మన్నాతో పోషించాడు. అబ్బా ఎంత బాగుంది అసలే. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంట తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్న భక్షములు తినిరి. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయిను. దేవుళ్ళ మనకి మహిమ కలిగినగా. ఇక్కడ అర్థమవుతుందా? ఎంత కృప చూపించాడో అర్థమవుతుందా? ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాలు మన్నాను కురిపించి దేవుడు, అంటే అప్పటి వరకు వాళ్ళకి పంట తినడానికి అవకాశం లేదు. ఏ దేశంలో నిలవబడి తినడానికి వాళ్ళకి అవకాశం లేదు. వారి కొరకు ఒక పంట నిర్మించలేదు. కానీ దేవుడు వారి కొరకు దేనికి ఆజ్ఞాపించాడండి? ఆకాశానికి దేవదూతల ఆహారం ఆజ్ఞాపించాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. దేవుడి మీద విశ్వాసం ఉంచితే గనక ఈ నేటి దినాన్ని మీకు కూడా అనిపించట్లేదా? మనకు ఏ పని లేకపోయినా, ఆ ఇంటిలో పురుషులన్న వాళ్ళు మన ఇళ్లలో లేకపోయినా కదా పోషింపబడుతున్నామంటే ఎంత గొప్ప దేవుడండి. ఆయనకి ఎంత కృతజ్ఞత చెప్పగలం అసలు. అలాంటి మహోన్నతమైన దేవుని కలిగి మనం సజీవులంగా ఉండి పోషింపబడుతున్న దేవుణ్ణి ఇంకా బలంగా మనం ఏం చేయాలి? ఆయన్ను సేవించాలి. బలమైన విశ్వాసము ఆయన మీద ఉంచుకోవాలి. వీళ్ళు చూడండి, అసలు ఆ దేశపు పంట తింటూ అక్కడి నుంచి వచ్చారు. మరునాడు ఈ దేశపు పంట తినుచుండగా మన్నా మానిపోయిను. అటు తర్వాత ఇశ్రాయేలుకు మన్నా దొరకకపోయిను. ఆ సంవత్సరమున వారు కానాను దేశపు పంట తినచ్చు. అబ్బబ్బబ్బబ్బా, ఏం దొరకపోయినండి? మన్నా దొరకకపోయింది. దేవుడు మన కరువు దినాల్లో కూడా దేవుడు పోషిస్తాడు. మంచి పంట దొరికే వరకు మనల్ని ఏం చేస్తాడండి? మంచి మార్గము మనకు వచ్చే వరకు ఆయన ఏం చేస్తాడండి? మంచి మార్గం మనకి ఇస్తాడు. ఆయన మంచి మార్గాన్ని మనకు తెరుస్తాడు. అప్పటి వరకు ఏం చేస్తాడు? ఆయనకి దేనికైనా ఆజ్ఞాపించి పోషిస్తాడు. ఏలియాని కాకులతో పోషించలేదా? ఒక విధవరాలతో పోషించలేదా? ఆజ్ఞాపించాడు అంతే. ఆయన ఆజ్ఞాపిస్తే మనం ఎలాగైనా పోషింపబడతాం. మన్నా మానిపోయి ఇంకా కంటికి కనిపించలేదు. ఎవరికండి? మనుషులకి. ఎందుకంటే అది దేవదూతల ఆహారం, అది కనిపించదు. ఇప్పుడు శ్రేష్టమైన ఆహారంలోనికి వచ్చారు ఎవరు? ఇశ్రాయేలు. కానాను దేశంలో ఎంత శ్రేష్టమైన పంట ఉంటుందండి? శ్రేష్టమైన పంటలోనికి తీసుకొచ్చాడు దేవుడు మానవుని భూమి మీద పంట తినమని ఆజ్ఞాపించాడు మొదటి నుంచి. కాబట్టి ఇప్పుడు శ్రేష్టమైన పంటలోనికి వాళ్ళని నడిపించాడు. మనం కష్టం పడినా దేవుడు మనతో ఉంటే కనుక శ్రేష్టమైన సమయంలోనికి, శ్రేష్టమైన పంటలోనికి దేవుడు మనం త్వరలోనే నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునే గాక. ఎంత గొప్ప దేవుని కలిగిన. దేవుని కోపాన్ని ఎంచకూడదు, మనం వ్యాపకుండా ఉండాలి. ఈ లోకంలో ఉన్న వాటి మీద మనం ఆశించకుండా, ఆ కానువలే ఆశించకుండా మనం చూసుకుంటే కనుక మనం చాలా దీవించబడతాం. దేవుడు ఆశించమన్న దానికే మనం ఏం చేయాలండి? ఆశించాలి. దేవుడు ఇష్టపడమన్న దానికే మనం ఇష్టపడాలి. ఆకాను వద్దన్నది చేశాడు కాబట్టి తను ఏం పోయాడండి? తను నష్టపోయాడు. తనతో పాటు ఎంతమంది యోధులు చనిపోయారండి?
3,000 మంది యోధులు. అప్పుడు అందుకే యెహోషువ బాధపడుతూ ఆకానుతో అంటాడు, నాయన ఇంత నన్ను బాధపరిచావేంటయ్యా బాబు అని అంటాడు కదా. ఇక్కడ చూడండి, కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకుని యెహోషువ యొద్దకు ఇశ్రాయేలు వద్దకు తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తర్వాత యెహోషువ ఇశ్రాయేలీయులందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారము కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందలను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకుని ఆకోరు లోయలో తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మల్ని బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచునగా ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. ఇప్పుడు ఆకానును లోయల్లో పాడేసి తన కుటుంబాన్ని, తనకు కలిగిన మందను, తనకు కలిగిన సమస్తమును ఎక్కడ పాడేశారండి? ఆకోరు లోయల్లో పడేసాక ఇశ్రాయేలీయులందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారండి? రాళ్లతో కొడుతున్నారు. రాళ్లతో కొట్టి ఏం చేస్తున్నారండి? ఆయన చంపారు. వారు రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత వారి మీద రాళ్ళు పెద్ద కుప్పలుగా వేసి అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపాగ్నిని విడిచి మల్లుకుని అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు పెట్టాను. ఇంకా అక్కడతో యెహోవా కోపం ఏమైంది? చల్లారి. మల్లుకున్నాడంట. ఏమయ్యాడండి? ఆయన మళ్ళీ ఇశ్రాయేలు పట్ల మల్లుకున్నాడు. ఆయన కోపాన్ని చల్లార్చుకుని ఇశ్రాయేలు పట్ల మళ్ళా తిరిగి దేవుడి కృప చూపిస్తూ, ప్రేమ చూపిస్తూ వారిని ఏం చేశారు? మళ్ళీ వారికి సహాయం చేస్తూ వచ్చారు. ఇలాగా ఇశ్రాయేలు గురించి జ్ఞాపకం చేస్తే ఇంకా అనేకమైన విషయాలు మన మధ్యన ఉంటాయి. అయితే మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో దినాన మనం ఎవరిలాగా ఉండకూడదని మధ్యాహ్న కాల సమయంలో నేర్చుకోవాలి. ఆకానులాగా ఉండకూడదు. దేవుడు చెప్పనిది మనం ఆశించకుండా మనం తెచ్చుకోకుండా ఉంటే గనక దేవుడు ఏం చేస్తాడండి? మనల్ని ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు, మనల్ని దీవిస్తాడు, మనకు కృప చూపిస్తాడు, ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఇంతగా ఇశ్రాయేలుకి కష్టం ఎవరి వల్ల వచ్చింది? ఇప్పుడు ఆకాను వల్ల వచ్చింది. చిన్న హాయి పట్టణాన్ని ఏం చేసుకోలేపారు? స్వాధీనపరచుకోలేపారు. ఎరుకోలు దాటుకుని వచ్చిన ఇశ్రాయేలు చిన్న హాయి పట్టణాన్ని జయించుకోలేకపోయారంటే కేవలం ఎవరి వల్లండి? ఈ ఆకాను వల్ల. ఈ ఆకాను ఆశించిన బంగారం, వెండి, వస్త్రము వల్లే వీరు ఏం చేయలేకపోయారు? ఇశ్రాయేలు పట్ల దేవుని కృప రాలేకపోయింది, దేవుని కనికరము దిగలేకపోయింది. అందుకనే మళ్ళా దానికి ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడండి? దేవుడు మల్లుకుని ఇశ్రాయేలుకి ఏం చేస్తూ వచ్చాడు? సహాయం చేస్తూ వచ్చాడు. కానీ మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకటి నేర్చుకోవాలి. మనం ఎన్ని ఇబ్బందులలో, సమస్యల్లో, శ్రమలలో, బాధలలో, వ్యాధులలో, బలహీనతల్లో మనం నడుస్తున్నప్పటికీ దేవుడు మహాకృప మనకు చూపిస్తూనే వస్తున్నాడు. దేవుడు ఆశ్చర్యరీతిగా మన్నాను పంపించి పోషించిన ఇశ్రాయేలుకు ఆ మన్నాను ఏం చేశాడంట? మరుగు చేశాడంట. తర్వాత కానాను పంటను దేవుడు ఏం చేశాడంటండి? ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఇంత ఆశ్చర్యకరమైన దేవుడు మన జీవితంలో ఉన్నాడు, మన కుటుంబంలో ఉన్నాడు. కాబట్టి ఆయన కోపాన్ని మనము రేపకుండా, ఆయన కోపాన్ని మనము తెప్పించకుండా, ఆయనకు అవిధేయులుగా మనం ఉండకుండా దేవునికి విధేయులుగా నడుచుకుంటూ, ఒకవేళ ఎక్కడైనా తప్పిపోతున్నానేమో ప్రభువా, నాకు తెలిసి తెలియకుండా నన్ను దయతో క్షమించండి అని ప్రతిదినము మనం వేడుకుంటూ వస్తే ఆయన మనల్ని ఏం చేస్తాడండి? కనికరిస్తాడు. ఆయన ఏం చేస్తాడు? మనల్ని కనికరిస్తాడు. కనికరించి కృప చూపించి మనకి ఎలా ఉంటాడండి? ఆయన తోడుగా ఉంటాడు. ఆయన కోపాన్ని రేపే ఇశ్రాయేలు ఇలా చూస్తే ఎన్నిసార్లు ఆయన కోపాన్ని రేపుతూ వచ్చారు కదా. మనం ఎన్ని చూసామండి? ఇంతవరకు 3 చూసాం. దేవుని చిత్తం ఉంటే ఇంకా చూద్దాం, లేకపోతే లేదు కదండి. అయితే మనం కూడా ఏం చేయకూడదని ఈ పాఠం ద్వారా ఏం చేయకూడదని నేర్చుకున్నాం. దేవుని కోపాన్ని రేగినప్పుడల్లా దేవుని కృప ఏమవుతుందండి? ఇశ్రాయేలుకు దూరం అయిపోతుంది. దేవుని దూరం అయిపోతున్నారు. దేవునికి కృప దూరం అవుతుంది. దేవుని కనికరము దూరం అవుతుంది. అందుకని దేవుని కోపాన్ని రేపే వారంగా ఉండకుండా దేవుని ప్రేమించి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలని ఈ మాటలు మన హృదయాల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరు మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించండి. దయతో విన్న మాటను బట్టి మోకరించి ఒక్క నిమిషము ప్రార్థన చేద్దాం. దేవా, ప్రతి ఒక్కరము మనసుతో విన్న వాక్యాన్ని బట్టి వాక్యము పక్షులు ఎత్తుపోకుండా మంచి నేల మీద పడిన విత్తనాలుగా మారాలి అంటే ఒక ప్రార్థన చేసుకోవాలి. చిన్న ప్రార్థన వాక్యం విన్న తర్వాత పక్షులు వచ్చి వెతుకుపోతూ ఉంటాయి. వాక్యము మనలో నిలబడనివ్వడు అపవాది. వాటిని జయించాలంటే చిన్న ప్రార్థన ఉండాలి. మన జీవితంలో ప్రార్థనా శక్తి మనలో ఉండాలి. ప్రార్థించుకుందాం. ప్రభువా, అయ్యా, దేవుని కోపము ఎందుకు వస్తుందని నువ్వు కొన్ని దినాల నుంచి మాట్లాడుతూ వచ్చావు ప్రభు. ఈ దినంలో నువ్వు మాట్లాడుతూ వచ్చావు నైనా. ఆ కాన్ను మాకు చూపిస్తూ వచ్చావు ప్రభు. ఎలాంటి పరిస్థితినైనా ఇశ్రాయేలు దాటుకోగలిగారంటే నీవు వారితో ఉండబట్టే ఎలాంటి స్థితినైనా వారు ఎదుర్కోగలిగారు ప్రభా. ఎరుకో వంటి గోడలను వారు నైనా జయించగలిగారు. ఎరుకో పట్టణాన్ని స్వాధీనపరచుకోగలిగారు ప్రభా. ఈ యోర్దాను నదిని దాటగలిగారు. ఎర్ర సముద్రమును దాటగలిగారు ప్రభా. శత్రు సమూహాలు దాటుకుంటూ వచ్చారు నీ ఉండబట్టే ప్రభా. అయ్యా, ఇదిగో మరి హాయి పట్టణం చిన్నది, వారు దాన్ని జయించలేకపోయారంటే నీ తోడు ఎడబాసింది ప్రభా. అవును ప్రభా, నువ్వు మాతో లేకపోతే చిన్నదైనా చాలా కష్టముగా అనిపిస్తుందయ్యా. చిన్న కష్టమైనా చాలా కష్టంగా ఉంటుంది ప్రభా. నువ్వు మాతో లేకపోతే నిమిషం కూడా కష్టంగానే ఉంటుంది ప్రభా. దయించి నువ్వు మాతో ఉండండి అయ్యా. నువ్వు మాతో ఉండకుండా చేసుకుంటున్న అవిధేయతలు మాలోంచి తొలగించండి అయ్యా. ఆ కాను వల్లే మేము చేసుకుంటున్నామేమో ప్రభా. అయ్యా, ఇదిగో మరి ఆశిస్తున్నామేమో ప్రభా. దయతో మమ్మల్ని క్షమించండి. ఏది మా జీవితంలో ఆశ లేకుండా, ఆశించకుండా, నీకు అయిష్టమైన మా జీవితంలో ఉండకుండా తుడిచివేయి ప్రభా. నీ కనికరము, నీ కృప, నీ ప్రేమే మాకు కావాలి. మేము పొందుకోవాలి ప్రభా. అటులను బట్టే మేము జీవించాలి, నడవాలి తండ్రి నాయన. నీ కోపాగ్నిని రేచేవారముగా కాకుండా ప్రభా, అయ్యా, అదిగో నీ కోపమును చల్లార్చే బిడలంగా మేము జీవించడానికి అట్టి కృప మా అందరికీ దయచే ప్రభాని ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థనలో ఉందాం. భారంగా మనసుతో ఉండండి. చిన్న ప్రార్థన తల్లి ప్రార్థనలో నడిపిస్తారు. మనందరం నేర్చుకుని బట్టి దేవుని కానుకలు సమర్పించుకుందామండి. రండి, తప్పనిసరిగా ప్రతి వారం తెలియజేస్తున్నాము. మరి రావాల్సిన వారు అందరూ రండి. అలాగే ఆదివారం ఆరాధన తిరిగి 11 గంటలకు. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పేరు తిరగపోయినా ఫాతిమక్క వారి అక్కగారు అని చెప్పి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆ తల్లిగారికి మంచి ఆరోగ్యం దేవుడిచ్చినట్లుగా మంచి స్వస్థత వచ్చి తిరిగి మళ్ళీ ఆదివారం మనము ఆ సాక్ష్యం వినాలని భారంగా ప్రార్థన చేయండి. మన దగ్గరకు తేబడిన సమస్యను దేవుడికి అప్పగిస్తున్నాము. దేవుడు గొప్ప కార్యం చేస్తారు. భారంగా ప్రార్థన చేయండి. అలాగే సోదరి గంగ గారి గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పార్వతి గారి గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం. ఇలా బలహీనులు ఎవరైతే ఉన్నారో వారి వరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇంకేమైనా మీ ప్రార్థన అవసరతలు ఉంటే తెలియజేస్తే నేను సంఘానికి తెలియజేస్తానండి. ఈ విషయాన్ని గమనించండి. ప్రార్థన చేసుకుందాం. చివరికి స్థలము బేరం వచ్చేటట్టుగా, మంచి బేరం వచ్చేటట్టుగా, స్థలం అమ్మబడేటట్టుగా త్వరలో మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. అలాగే మరి వరలక్ష్మి గారి కుమారుడు బాలు గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చేయికి స్వస్థత కావాలని, కుమారుడు మళ్ళా దేవుని సన్నిధికి వచ్చింది, దేవుని ఆరాధించాలని, గొప్ప ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అలాగే హారిక గురించి కూడా, అలాగే మరి జ్ఞాన కుమారుడికి మంచి పని దేవుడు ప్రతిదినం అనుగ్రహించినట్లుగా, పనులు కల్పించినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే రవణమ్మ గారు కోడల గారి గురించి కూడా ప్రార్థనలో పెట్టమన్నారు. ప్రార్థన చేయండి. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి.
కుమారుడు వంశీకి వివాహం కుదిరేటట్టుగా, మంచి జీవిత భాగస్వామి వచ్చేటట్టుగా, యవన బిడ్డల వివాహాల గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని, ఈ అనుదిన ప్రార్థనలో మర్చిపోకుండా ప్రతి విషయంలో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నానండి. చివరి ప్రార్థన చేసుకుందాము. అందరం మోకరిందాము. దయించి మోకరించండి. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. గడిచిన నా ప్రభు పరిశుద్ధ దినం నుంచి నా ప్రభు పరిశుద్ధ దినం వరకు మీ సజీవమైన రెక్కల చోటున మీరు భద్రపరిచినందుకే మీకు వందనాలు తండ్రి. అయ్యా, ఈ సమయంలో మొదటి ప్రార్థన నుండి చివరి ప్రార్థన వరకు తండ్రి మీరు మాకు సహాయపడుతూ నీ ఆత్మని ఇక్కడ ఉంచుతూ వచ్చినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన నీకు స్తుతులు చెప్తున్నాము ప్రభా. ఇంతవరకు మీరు నాతోనూ మాతోనూ మాట్లాడుతూ వచ్చారు స్వామి. దేవుడు ఎందుకు కోపగించుకుని నన్ను సెలవిస్తూ వచ్చావు ప్రభా. కొన్ని వారాల నుండి మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా. ఇశ్రాయేలును మా మధ్యన ఉంచారు ప్రభా. నాయన ఈ వారము ప్రభా ఆకానును మా మధ్యన ఉంచుతూ వచ్చారు ప్రభా. శపితమైన దానిని ఆశించి ఆకాన్ని తెచ్చుకుని తన గుడారంలో ఉంచుకున్నందుకు ప్రభా. అయ్యా, నాయన ప్రభా తనతో పాటు ఇశ్రాయేల్ని అందరూ ప్రభా యోధులైన వారు నైనా దరిదాపులు 3,000 మంది మరణించినట్లుగా నీ వాక్యము సెలవిస్తుంది ప్రభా. నాయన అవును తండ్రి, నాయన నువ్వు చెప్పనది నాయన, నువ్వు ఆశించని వద్దన్నది మేము ఆశించి అయ్యా ఇదిగో మరి ఆకాని వల్లే నడిస్తే తండ్రి నాయన నీ కోపము దిగివస్తుందని నువ్వు సెలవిచ్చావు ప్రభా. అయ్యా, మాకు ఆ నుంచి నాయన ప్రభా ఆ మనసును ఆ హృదయాన్ని మా నుంచి తీసివేయండి ప్రభా. నీ మాటకు విధేయులమయ్యి నీ వాక్య ప్రకారంగా నడిచే జీవితం మా అందరికీ మీరు అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇశ్రాయేల్ జీవితంలో నువ్వు చేసిన అద్భుతాలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. వారు బలమైన ఎరుకోను నైనా ప్రభా దాన్ని స్వాధీనపరుచుకుంటూ వచ్చారు ప్రభా. చిన్న పట్టణం హాయి పట్టణం స్వాధీనపరచుకోలేపారు. అక్కడ నీ కృప నువ్వు తోడు తక్కువైంది ప్రభా. నువ్వు వారిని విడిచిపెట్టావని స్పష్టంగా నీ లేఖనం సెలవిస్తుంది ప్రభా. ఆ రీతిగా కాకుండా నువ్వు ఉంటే మేము ఎలాంటిదైనా జయించగలం, ఎటువంటిదైనా విజయం పొందుకోగలమని నువ్వు మాతో మాట్లాడుతూ వచ్చావు ప్రభా. అందుకే నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇశ్రాయేలు ఆశ్చర్య రీతిగా అయ్యా ప్రభా ఇదిగో మన్నాను చేత వారు పోషింపబడుతూ వచ్చారు. వారికి ఒక మార్గం ఉండే వరకు తండ్రి, ఒక భూమి ఒక పంట వారికి ఇచ్చే వరకు నువ్వు పోషిస్తూ వచ్చావు తండ్రి. నాయన మాకు ఇంకొక మార్గం వచ్చే వరకు నువ్వు పోషిస్తావయ్యా. ఆశ్చర్యంగా నువ్వు కనికరిస్తావయ్యా. నువ్వు కృప చూపిస్తావు. నువ్వెన్నడూ చేయి విడిచే దేవుడు కాదు ప్రభా, ఎన్నడూ మరిచే దేవుడు కాదు ప్రభా. అలాంటి గొప్ప దేవుని కలిగిన మమ్మల్ని అందరినీ మీరు దీవించండి ప్రభా. మమ్మల్ని అందరినీ మీరు బలపరచండి, ఆశీర్వదించి నీ కృప దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. విన్న వాక్యాన్ని బట్టి మమ్మల్ని బలపరచండి, సిద్ధపరచండి, స్థిరపరచండి అయ్యా. ఇదిగో ప్రభా వాక్యము మా హృదయాల్లో నిలపండి ప్రభా. అయ్యా ఇదిగో మరి మంచి నేల మీద పడిన విత్తనాలుగా అదైనా మీరు చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా గ్రహింపు మాకు అనుగ్రహించండి, మమ్మల్ని బలపరచండి తండ్రి. వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి ప్రభా. సత్యవాక్యమునైనా ప్రభా మా హృదయాల్లో ఉండటానికి కృప దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. సహాయం చేయండి. అలాగే మా సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి స్వామి. వచ్చిన నీ బిడ్డలందరూ నీ దైవ దీవులను పొందుకుని వెళ్ళడానికి సహాయం చేయండి నాయన. అయ్యా అలాగే వారమంతా కష్టపడి వారి కష్టార్జితంలో తీసుకొచ్చి నీకు అర్పించిన అర్పణలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అట్లని మీరు అంగీకరించండి ప్రభా. వారిని దీవించండి నాయన. 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా వారిని ఆశీర్వదించండి ప్రభా. అయ్యా ఇదిగో మరి నైనా ప్రభా. అయ్యా ఇదిగో వేగులు చూసి వెళ్ళినప్పుడు ప్రభా నైనా నైనా వేసియ ప్రభా స్త్రీ తండ్రి రాహాబని స్త్రీ ప్రభా అయ్యా నీ బిడ్డలను చేర్చుకున్నప్పుడు సహాయం చేసినప్పుడు ప్రభా నువ్వు విడిచిపెట్టకుండా ప్రభా పట్టణంలోకి వచ్చినప్పుడు వారిని రక్షించావు ప్రభా. తన కుటుంబాన్ని రక్షించావు ప్రభా. నీకు చేసింది ఎన్నడూ నిష్ప్రయోజనం కాదు ప్రభా. అయ్యా నీకు కొంచెం చేస్తే మహాకృప ఇచ్చే గొప్ప దేవుడు ప్రభా. నీ బిడ్డలు అర్పించిన అర్పణలన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి ప్రభా. వారి గిన్నె నిండి పొర్లేటట్టుగా సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అయా బలపరచండి తండ్రి నాయన. అలాగే నైనా బలహీనులైన వారి కొరకు, రోగులైన వారి కొరకు ప్రార్థిస్తున్నా. నీ కృప చూపించండి ప్రభా. ఈ సమయంలో ముఖ్యంగా పాతిమక్కకు అక్కగారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అయా సహోదరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆమె హాస్పిటల్లో ఉన్నారయ్యా, శీఘ్రముగా స్వస్థత పంపించండి ప్రభా నాయన. అయ్యా ఇక్కడ మొరపెడుతున్నాం, నీ కార్యము జరిగించండి ప్రభా. డాక్టర్లకు అసాధ్యము కానీ నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా.
సమస్తము దయనైనా ప్రభా స్వస్థపరచగలిగిన గొప్ప దేవుడు ప్రభా. ఆ సోదరిని మీరు ముట్టుకోండి ప్రభా, మీరు స్వస్థత దయచేయండి. మరలా వారం మేము గొప్ప సాక్షి వినడానికి సహాయం చేయండి ప్రభా. ఆ గుండెని బలపరచండి, చెదరిన గుండెని బాగు చేయువాడవు నీవే ప్రభా. నాయన అయ్యా మీరు నాయన గుండెని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన, ముట్టుకుని స్వస్థపరచండి. ఆ సోదరికి మంచి ఆరోగ్యం శీఘ్రముగా మీరు పంపించండి ప్రభా. అయ్యా బలపరచండి. ఆ కుటుంబాన్ని అంతటినీ మీరు జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి. అలాగే సోదరి గంగ గారిని జ్ఞాపకం చేసుకోండి నైనా. ఆమె గ్యాస్ స్టవ్ నొప్పి అయినప్పటికీ అయ్యా ఇదిగో వేరే నొప్పి అయినప్పటికీ మీరు ముట్టుకుని స్వస్థపరిచినందుకు నీ స్తోత్రాలు. మంచి ఆరోగ్యమును మీరు దయచేయండి ప్రభా, సంపూర్ణమైన ఆరోగ్యమునివ్వండి. ఆ ఊపిరితిత్తులు ముట్టండి, బలపరచండి ప్రభా. గొప్ప ఆరోగ్యాన్ని, ఆకలిని నీ బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి, సహాయం చేయండి. అలాగే నైనా పార్వతి గారు జ్ఞాపకం చేసుకోండి. ప్రమాదం నుంచి తప్పించాడు నా దేవుడని గొప్ప సాక్ష్యము బిడ్డ ఇచ్చింది ప్రభా. నైనా మీ అందరి ప్రార్థన వల్ల నాకు కాపుదల వచ్చిందని బిడ్డ పలికారు ప్రభా. అవును నైనా, బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకే నీకు స్తోత్రాలు, ప్రమాదం నుంచి తప్పించినందుకే నీకు స్తోత్రాలు. ఆ కుటుంబానికి వాహనాలకి మీరు కంచి వేయండి, మా అందరి వాహనాలకి నీకు కంచి వేయండి. మా అందరి కుటుంబం మీరు జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వారం అంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి. ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని స్తుతించి ప్రార్థించి మా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకు మన కుటుంబాలకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం దేవుడు తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే ప్రభు, యేసు రక్తమే